శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు 10 రోజుల్లో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అలాగే ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు ద్వాదశ రాశుల వారికి అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాలు ఇచ్చే ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతలను పూజించుకోవాలో, ఏ దేవాలయాలు దర్శనం చేసుకోవాలో, ఎలాంటి స్తోత్ర పఠనాలు చేయాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు సంపూర్ణంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్తు మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ మధ్యలో ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసేటటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు, వీటిలో సూర్యుడు ఎలా ఉన్నాడంటే 8, 9 స్థానాల్లో కన్యారాశి వాళ్ళకి సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 8వ సంచారం, తర్వాత 6 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు యోగించవు. అంటే కన్యారాశి వాళ్ళకి మే 11 నుంచి మే 20 మధ్యలో సూర్యుడి బలం లేదు. మొదటి 4 రోజులు 8వ సంచారం చేసేటప్పుడు ఏం జరుగుతుంది? అష్టమ సంచారం వల్ల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అష్టమ సంచారం వల్ల ఆఫీస్లో టెన్షన్ ఉంటుంది, ఎంత కష్టపడ్డా రికగ్నైజేషన్ ఉండదు. అష్టమ సంచారం వల్ల ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు జర్నీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా జర్నీస్ చేయండి. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. ఆహార నియమాలు, నిద్రా నియమాలు పాటించండి. కంటికి సంబంధించి, గుండెకి సంబంధించి అనారోగ్యాలు చిన్నవి కనిపించినా సరే వెంటనే వైద్యులను కలుసుకోండి. మొదటి 4 రోజులు 8 అష్టమంలో సూర్యుడు ఉన్నప్పుడు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు తీసుకోవాలి. ఆ తర్వాత 6 రోజులు అంటే మే 15 నుంచి మే 20 మధ్యలో సూర్యుడు 9వ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? పెద్ద ఇబ్బంది లేకపోయినా గొప్పగా ఉండదు. ఆఫీసులో ఎంత కష్టపడ్డా రికగ్నైజేషన్ ఉండదు. బాసు, కొలీగ్స్తో చికాకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. అగ్రికల్చర్లో ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సూర్యుడి బలం కన్యారాశికి లేదు. కాబట్టి సూర్యుడి బలం పెరగాలంటే ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదవటం లేదా వింటం చేయాలి. ప్రతిరోజు కూడా మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే 12 నామాలు సూర్యుడివి అనుకోండి. స్నానం చేశాక 12 నామాలు అనుకోలేకపోతే ఓం సవిత్రే నమః 12 సార్లు చదువుకోండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఒకసారి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. అలాగే ఆదిత్య హృదయం, సూర్యాష్టకం వీలైనప్పుడు వింటం లేదా చదవటం చేయండి. అది వీలు కాని వాళ్ళు మాత్రం ఇట్లా సూర్యనామాన్ని చదువుకోండి. అప్పుడు సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడి 10 రోజుల్లో సూర్యుడి అనుగ్రహం కన్యారాశి వాళ్ళు పొందవచ్చు. అలాగే బుధుడి సంచారం తీసుకుంటే ఈ 10 రోజుల్లో కన్యారాశికి బుధుడు ఎలా ఉన్నాడంటే 8, 9 స్థానాల్లో ఉన్నాడు. సూర్యుడిలాగే బుధుడు కూడా 8, 9 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 4 రోజులు 8వ స్థానం, తర్వాత 6 రోజులు 9వ స్థానం. ఈ 2 స్థానాలు బుధుడికి యోగించవు. అంటే ఈ 10 రోజుల్లో కన్యారాశి వాళ్ళకి బుధుడి బలం లేదు. మొదటి 4 రోజులు 8వ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మే 11, 12, 13, 14 తేదీల్లో విద్యార్థులు బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేసినా సరే ఎగ్జామ్లో అంత గొప్పగా మార్కులు రావు. నిరుద్యోగులు ఎంత బాగా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయి వెళ్ళినా లాస్ట్ రౌండ్లో ఫెయిల్ అయిపోతారు. వ్యాపారం ఎంత బాగా చేసినా పెద్దగా లాభాలు కనిపించవు. ఇవన్నీ మొదటి 4 రోజుల్లో తెలుస్తాయి. తర్వాత 6 రోజుల్లో బుధుడు 9వ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే విద్యారంగం కానీ, వ్యాపార రంగం కానీ అదృష్టం త్రుటిలో చేజారిపోతూ ఉంటుంది. నిరుద్యోగులకు కూడా లాస్ట్ మూమెంట్లో జాబ్ పరంగా ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, జాబ్ సెలెక్ట్ అవ్వరు. ఇట్లా 8, 9 స్థానాల్లో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఆ దోషాలు పోవాలన్నా, విద్యార్థులకి, వ్యాపారస్తులకి, నిరుద్యోగులకి 10 రోజుల్లో అద్భుతంగా ఉండాలన్నా గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అలాగే గణపతికి సంబంధించిన వక్రతుండాయ హుం అనే షడక్షర మంత్రం 21 సార్లు రోజు చదవాలి. వక్రతుండాయ హుం. అలాగే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయాలి. బుధ సంబంధమైన ఈ పరిహారాలు చేసుకుంటూ గణపతిని దర్శనం చేసుకుంటే కన్యారాశి వాళ్ళకి బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి మే 11 నుంచి మే 20 మధ్యలో బుధుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అంటే రవి అస్సలు ఫేవరబుల్ లేడు, బుధుడు అస్సలు ఫేవరబుల్ లేడు. రవికి, బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటేనే
ఆ గ్రహాలు ఫేవరబుల్ అయ్యి కన్యా రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తాయి. అలాగే కన్యా రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కుజుడి బలం కూడా లేదు. కుజుడు 8వ స్థానంలో ఉన్నాడు. మే 11 నుంచి మే 20 మధ్యలో 8లో కుజుడు ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ప్రయాణాల్లో కిందపడి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు జాగ్రత్తగా చేయాలి. బ్లడ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. అంటే హై బీపీ, లో బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివి ఏవైనా సరే అష్టమంలో కుజుడు ఉండటం వల్ల కన్యా రాశి వాళ్ళకి ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ అష్టమంలో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు 11 సార్లు కానీ 9 సార్లు కానీ చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు ఒకసారి పెట్టడం, కేజింబావు కందులు ఎర్రబట్టలో కట్టి పంతులు గారికి ఒకసారి దానం ఇవ్వటం చేస్తే అష్టమ కుజదోషం తొలగిపోతుంది. ఏమి చేయలేకపోయినా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినండి. ఎందుకంటే 8వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా కింద పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అది పోవాలంటే నరసింహస్వామిని పూజించాలి. అప్పుడు కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కన్యా రాశి వాళ్ళు బయటపడచ్చు. అలాగే శుక్రుడి సంచారం ఎలా ఉందంటే మే 11 నుంచి మే 20 మధ్యలో శుక్రుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అద్భుతము. కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. ఆరోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేస్తుంది. మే 11, 12, 13 ఈ 3 రోజుల్లో కూడా కార్యసిద్ధి, ఏదైనా ఒక పని అనుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆరోగ్య సమస్యలు ఉండవు, ఆరోగ్యం బాగుంటుంది. శుక్రుడు ఫేవరబుల్ గా ఉన్నాడు. ఆ తర్వాత మే 14 నుంచి మే 20 మధ్యలో ఆ 7 రోజుల్లో మాత్రం శుక్రుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగం అనేటటువంటిది మీ అంతటా మీరు మానేయటం కానీ, లేదా వాళ్ళు తీసేయటం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. కొలీగ్స్తో కానీ, బాస్తో కానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి మే 14 నుంచి మే 20 మధ్యలో ఆ 7 రోజుల్లో 10వ ఇంట్లో ఉన్న శుక్రుడు ఏం చేస్తాడంటే జాబ్ వదిలేసేలాగా చేస్తాడు. అలా జరగకుండా కొలీగ్స్తో, బాస్తో అనుకూలంగా ఉండండి. వాళ్ళు ఏం మాట్లాడినా మౌనంగా ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అలా కాకుండా శుక్రుడు అస్సలు వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే, జాబ్ టెన్షన్ అనేది లేకుండా ఉండాలంటే మే 14 నుంచి మే 20 మధ్యలో ప్రతిరోజు కూడా ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 20 సార్లు చదవండి. అలాగే ఒక్కసారి మే 14 నుంచి మే 20 మధ్యలో అలసందలు, బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. వీటిలో ఏది చేసినా కూడా మే 14 నుంచి మే 20 మధ్యలో ఆ 7 రోజుల్లో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల వల్ల ఎలాంటి ఇబ్బందులు కన్యా రాశి వాళ్ళకు ఉండవు. అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఇలా కన్యా రాశి వాళ్ళు మే 11 నుంచి మే 20 మధ్యలో గ్రహాల సంచారం బట్టి పరిహారాలు చేసుకుంటే గ్రహాల వ్యతిరేకత నుంచి బయటపడి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. మే 17వ తేదీ ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం అనే పేరుతో ఒక ప్రత్యేకమైన మాసం వస్తుంది. సౌరమానము, చాంద్రమానం అని మనం ముహూర్తాలు 2 రకాలుగా చూసుకుంటాం. సౌరమానంలో రోజులకి, చాంద్రమానంలో రోజులకి కొంత తేడా ఉంటుంది. సౌరమానం ప్రకారం చూసుకునే రోజులు, చాంద్రమానం ప్రకారం చూసుకునే రోజుల మధ్యలో ఉన్న తేడా సరిచేయటానికి వచ్చిన మాసాన్ని అధిక మాసం అంటారు. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనే పేరుతో పిలుస్తారు. ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. అధికస్య అధికం ఫలం అంటుంది శాస్త్రం. అంటే మామూలు మాసాల్లో చేసే పూజల కన్నా, దానాల కన్నా, స్తోత్ర పారాయణల కన్నా అధిక మాసంలో చేసే పూజలు, దానాలు, స్తోత్ర పారాయణలు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. దీన్ని పురుషోత్తమ మాసం అని ఎందుకన్నారంటే పురుషోత్తముడు అని పిలువబడే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో భాగవతం వింటే మంచిది, చదివితే మంచిది. భాగవత సప్తాహాలు జరుగుతూ ఉంటే ఎక్కడైనా అక్కడికి వెళ్ళి భాగవత సప్తాహాలు వింటే మంచిది. ఇవన్నీ చేయలేకపోయినా ఓం పురుషోత్తమాయ నమః ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టి అధిక మాసంలో ఈ ఒక్క పురుషోత్తమ నామం చదువుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అధిక మాసం అంటే దానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న మాసం. అధిక మాసంలో ఎవరైనా సరే గుమ్మడికాయ దానం ఇస్తే 14 సంవత్సరాల పాటు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మే 17వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమయ్యే అధిక మాసంలో
గుమ్మడికాయ బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే పిల్లలు జీవితంలో వృద్ధిలోకి రావాలంటే అధిక మాసంలో గుమ్మడికాయ పనస పండు ఈ రెండింటిని కలిపి పంతులు గారికి కానీ ముత్తైదువకు కానీ దానం ఇవ్వాలి. అలాగే అధిక మాసంలో స్వయం పాకం దానం ఇస్తే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. అలాగే అధిక మాసంలో ఇవ్వవలసిన ఇంకొక గొప్ప దానం అరిసెల దానం. అధిక మాసంలో 33 అరిసెలు దానం ఇవ్వమని శాస్త్రాల్లో చెప్పారు. అమ్మవారికి ద్వాత్రింశత్ శక్తులని 32 ఉంటాయి. ఆ 32 శక్తులు దాటి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందటానికి అధిక మాసంలో 33 అరిసెల దానం విశేషంగా సహకరిస్తుంది. 33 అరిసెలు పంతులు గారికి కానీ ముత్తైదువకు కానీ అధిక మాసంలో దానం ఇస్తే సంవత్సరం పాటు అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అధిక మాసంలో పాలు కానీ బెల్లం కానీ దానం ఇస్తే జాతక దోషాల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. నవగ్రహాల అనుకూలత కలుగుతుంది. ఎవరికైనా అధిక మాసంలో పుట్టినరోజు వస్తే శివాలయంలో అభిషేకం చేయించుకొని బెల్లంతో చేసిన పాయసం కానీ బెల్లంతో చేసినటువంటి ఏదైనా పదార్థాలు కానీ శివాలయంలో దానం ఇచ్చినట్లయితే నిండు నూరేళ్ల ఆయుష్ పెరుగుతుంది. అంతటి శక్తి అధిక మాసానికి ఉంది. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే వాళ్ళకి అధిక మాసంలో పితృకార్యాలు చేయాలి, నిజమాసంలో కూడా పితృకార్యాలు చేయాలి. కానీ నిజమాసంలో ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళకి అధిక మాసంలో పితృకార్యం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి శ్రాద్ధ కర్మ నిర్వహించాల్సిన అవసరం లేదు. నిజమాసంలో మాత్రమే శ్రాద్ధ కర్మ నిర్వహించాలి. అధిక మాసంలో తప్పనిసరిగా చేయవలసింది అష్టాక్షరి మంత్ర జపం, ద్వాదశాక్షర మంత్ర జపం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ మంత్రాలు ఎంత చదివితే అంత మంచిది. అలాగే ఓం పురుషోత్తమాయ నమః అనే నామాన్ని ఎక్కువ సార్లు చదివితే మాత్రం ఇంకా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే అధిక మాసంలో శుభకార్యాలు చేయకూడదు. వివాహాలు, గృహ ప్రవేశాలు ఇటువంటివేవి కూడా అధిక మాసంలో చేయకూడదు. శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. పూజలు, స్తోత్ర పారాయణలు, గ్రహదోష నివారణ జపాలు ఇటువంటివే అధిక మాసంలో చేసుకోవాలి. అలాగే అధిక మాసంలో మీరేం చేసినా సరే మామూలు మాసాల కంటే కూడా ఆ పూజలు కానీ జపాలు కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈసారి అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.